హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వెన్నుపూస నొప్పి అంటే ఎక్కువసేపు కూర్చోలేకపోవడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చుంటే విపరీతమైన నొప్పి. ఆ వెన్నుపూస నొప్పి బ్యాక్ పెయినే కాకుండా ఆ నొప్పి పాకి మెడ దాకా రావడం, మెడ నరాలు నొప్పి పుట్టడం, అలాగే సయాటికా పెయిన్. ఇది విపరీతమైన నొప్పి, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. వీటన్నిటికీ మనం మార్గం ఏదైనా ఉందా, సొల్యూషన్ ఏదైనా ఉందా వీటన్నిటి నుండి బయటపడడానికి? మనకి సుపరిచితులైన డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ మనం ఒక 10 మందిని తీసుకుంటే 10 మందిలో కనీసం 7 మందికి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సార్. ఈ మూడు ప్రాబ్లంలో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది. వాటికి మీ తరపు నుండి రికమెండేషన్స్? ఈ రోజుల్లో నడుము నొప్పి చాలా సాధారణం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇంటింటికి బైకులు పెరిగిపోయినాయి. ఒక ఇంట్లో 2 బైకులు 3 బైకులు. ఈ బైకుల్లో గుంతల రోడ్లలో ప్రయాణించేటప్పుడు ఆ గుంతల్లో పడినప్పుడు నడుము నొప్పి వస్తుంది. అట్లాగే కారు కూడా గుంతల రోడ్లో ప్రయాణం చేసినప్పుడు నడుము నొప్పి మెడ నొప్పి అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నడుము నొప్పి మెడ నొప్పి చిన్న వయసులో 20-30 సంవత్సరాల్లో పూసల మధ్యలో మెత్తటి కుషన్ లాంటి ఒక పదార్థం ఉంటుంది, దాన్ని డిస్క్ అంటారు. ఆ డిస్క్ పక్కకు తొలగి మెడలో అయితే ఓ నరం మీద ఒత్తిడి చేసినప్పుడు మెడ నుంచి వచ్చే నొప్పి భుజం మీదుగా చేతికి చిటికినే వేలు వరకు పాకుతూ ఉంటుంది. అదే నడుము దగ్గర నరం మీద ఒత్తిడి కలిగినప్పుడు ఈ డిస్క్ ఒత్తినప్పుడు ఆ నొప్పి నడుము నుంచి పిరుదల మీదుగా తొడ వెనుక భాగము, మోకాలు వెనుక భాగము, పిక్కల మీదుగా పాదం వరకు వస్తుంది. ఈ రకంగా నడుము నుంచి ప్రారంభమై అరిపాదం వరకు వచ్చే నొప్పిని, అది వెనక పక్కన వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నడుము నొప్పి మెడ నొప్పి వస్తే నిద్ర ఉండదు, నిద్రకు భంగం. తర్వాత ఏదైనా నొప్పి ట్యాబ్లెట్లు వాడదామా అంటే ఏదో తాత్కాలిక ఉపశమనం వస్తుంది, కానీ మూత్రపిండాలు పాడైపోతాయి. దీర్ఘకాలికంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు అవి పూర్తిగా సర్వనాశనం అయిపోతాయి. నొప్పి ట్యాబ్లెట్లు వాడటానికి అవకాశం లేదు. ఈ నడుము నొప్పి మెడ నొప్పి తీవ్రమైన బాధ, దైనందిన జీవితంలో రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం. అలాగే వయసు పెరిగిన తర్వాత 50-60 ఏళ్ళు వచ్చేసరికి మెడ పూసలు నడుము పూసలు కూడా అరిగిపోతాయి. పూసలు అరిగిపోవటం వల్ల నరాలపై ఒత్తిడి పడి నడుము నొప్పి మెడ నొప్పి, అలాగే చేతికి చిటికిన వేలు వరకు కాలు సయాటికా నొప్పి ప్రారంభమవుతాయి. ఇది బరువు అధికంగా ఉన్న వాళ్ళకి ఈ సమస్య అధికంగా ఉంటుంది. బరువు అధికంగా ఉండటానికి ఒక ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం. బరువు నియంత్రించడం అనేది చాలా అవసరం. ఈ నడుము నొప్పితే బాధపడుతున్నవారు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, న్యూరోసర్జన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆపరేషన్ చెయ్యాలి, ఈ డిస్క్ తొలగించాలి అని చెప్పి సలహా ఇస్తారు. అసలు ఆపరేషన్ లేకుండా ప్రకృతి ప్రసాదించిన వస్తువుల నుంచి తయారు చేసిన మందు మనకు మార్కెట్లో ఒకటి కొత్తగా అందుబాటులోకి వచ్చింది. దాని పేరే స్పైనోకార్ట్. ఈ స్పైనోకార్ట్ అనేది, దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు, తయారీకి రసాయనాలు వాడరు, నిల్వ ఉంచడానికి రసాయనాలు వాడరు, రంగు రుచి కోసం కూడా రసాయనాలు వాడకుండా తయారు చేస్తారు. ఈ స్పైనోకార్ట్ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి 3 నెలల పాటు వాడితే అది డిస్కు పక్కకు తొలగినా
లేదు పూసల అరుగుదల వల్ల నడుము నొప్పి మెడ నొప్పి వచ్చిన నడుము నొప్పి మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోతాయి. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్థాలు అనేవి ఈ ట్యాబ్లెట్లకు లేవు. దీన్ని ఒక రకంగా మనం ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి. నడుము నొప్పి నుంచి మెడ నొప్పి నుంచి విముక్తి కలగటానికి దేవుడిచ్చిన మనకు ఒక వరమని భావించవలసిన అవసరం ఉంది. దీంతో పాటు నడుము నొప్పి మెడ నొప్పి ఉన్నవాళ్ళు మహాబీర విత్తనాలు ఉన్నాయి. మహాబీర సీడ్స్, ఈ విత్తనాలు వన తులసి విత్తనాలే. వీటిని రాత్రిపూట ఒక స్పూను ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయం పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగాలి. ఇవి కొన్ని సంవత్సరాల పాటు తాగినా కూడా ఎటువంటి అనర్థాలు ఉండవు. దీన్ని స్పైనోకార్ట్ ట్యాబ్లెట్లతో పాటు మహాబీర విత్తనాలు కూడా కలిపి వినియోగించడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి. కనుక స్పైనోకార్ట్తో పాటు మహాబీర గింజలు కూడా వాడండి. తాత్కాలిక ఉపశమనం, వెంటనే మనకు నొప్పి తగ్గాలంటే ఏదైనా డాక్టర్ గారు ఒక మలాం ఒక ఆయింట్మెంట్ రాయండి అని రోగులు అడుగుతుంటారు. అటువంటి వారికి లీ హెల్త్ అనే కంపెనీ వారు, ఇదే కంపెనీ వారు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ తయారు చేశారు. ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ని నడుం పైన కానీ మెడపైన కానీ రోజుకు 3-4 సార్లు రుద్ది మర్దన చేయటం ద్వారా, మర్దన అంటే మరీ ఎక్కువగా బలంగా చేయొద్దు, తేలికపాటి మర్దన చేయటం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు నడుము నొప్పి మెడ నొప్పి ఉన్నవారు గట్టి బల్ల మీద పడుకోవాలి. యూఫోమ్ బెడ్ వాడకూడదు. దిండు కూడా 2 అంగుళాలు మించి దిండు వాడకూడదు. యూఫోమ్ బెడ్ మంచిది కాదు. కాయిర్ బెడ్ వాడచ్చు. అలాగే దూదిపరుపు మంచిదే. అలాగే నడుము నొప్పి ఉన్నప్పుడు ముందుకు వంగకూడదు. మనం ఇల్లు ఊడ్చేటప్పుడు చీపిరి వంగి ఊడుస్తారు. మరి ఎట్లా వంగకుండా ఊడచడం ఎట్లా అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఊడుస్తారు చూడండి, కర్ర కట్టి చీపిరి ఉంటుంది కదా, అలాంటి చీపిరి పట్టుకోండి వంగకుండా. ఏదైనా వస్తువు కింద పడింది, మీరు వంగద్దు. వంగకుండా ఒక స్టూల్ వేసుకోండి, స్టూల్ మీద కూర్చోండి, స్టూల్ మీద కూర్చుని కిందకి చేత్తో తీసుకోండి. వంగటం అనేది మీకు శత్రువు. మెడ నొప్పి ఉన్నవాళ్ళు సాఫ్ట్ కాలర్ అని ఉంటుంది. ఆ సాఫ్ట్ కాలర్ కూడా పెట్టుకుని పగలపూట పెట్టుకుని రాత్రిపూట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బరువు అధికంగా ఉండటం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. కనుక బరువు తగ్గవలసిన అవసరం ఉంది. మహాబీర విత్తనాలు నడుము నొప్పిని మెడ నొప్పిని పోగొట్టడమే కాదు, అది బరువు తగ్గటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మనం వాడే మంచము గట్టి మంచం. తర్వాత బైకులు ఒక 2 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు బైకు నడపకుండా బైకు వెనక కూర్చోవచ్చు. అయితే గుంతల రోడ్లలో కాకుండా కొంచెం దూరం ఎక్కువైనా మంచి రోడ్డుని ఎంపిక చేసుకుని మంచి రోడ్డు మీద ప్రయాణం చేయండి. అలాగే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బస్సు వెనక కూర్చుంటే ఎత్తెత్తి కొడుతుంది. ముందు కూర్చోండి. చెప్పండి కండక్టర్కి, అయ్యా నాకు నడుము నొప్పి ఉంది, నాకు ముందు సీట్ ఇమ్మంటే ఎవరైనా కూడా తప్పకుండా ఇస్తారు. మీరు బరువు తగ్గకుండా నా నడుము నొప్పి తగ్గమనటం అత్యాశగా భావించవలసిన అవసరం ఉంది. కనుక మీకు ఈ స్పైనోకార్ట్ అనే ఒక మందుని లీ హెల్త్ అనే కంపెనీ వారు దీన్ని మనకు అందించడం అనేది ఒక విశేషంగా భావించాలి. ఇది కొత్తగా మార్కెట్లో లభించడం వల్ల మాకు ఎక్కడ దొరుకుతుందనే అనుమానం మీకు ఉండొచ్చు. దీన్ని అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది,
www.leehealthdomain.com. అవి కాకుండా మరో 2 నంబర్లు ఉన్నాయి. వాటికి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీ ఇంటి వద్దకే మందులు మీకు చేరుతాయి. 7702212259 77021222599 9502897374 95028973774 ఈ నంబర్లకు కానీ లేదు అమెజాన్ ద్వారా కానీ ఈ మహాబీర విత్తనాలు అలాగే స్పైనోకార్ట్ ట్యాబ్లెట్లు స్మూత్ వాక్ ఆయింట్మెంట్ని ఆర్డర్ చేసి మీరు పొందటము ద్వారా ఎంతో కాలంగా బాధపడుతున్న నడుము నొప్పి, పైగా డాక్టర్ ఏమో ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అన్నాడు, ఆయన కాదని చెప్పి మెదడు నరాల ఆపరేషన్ చేసే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే ఆయన ఆపరేషన్ అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయినా ఆపరేషన్ అంటున్నారు. ఆపరేషన్ అంటే నాకు భయం, చచ్చేంత భయం. ఆపరేషన్ అంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇవ్వాలంటారు. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి రాగలనో లేదో, బరువు పనులు చేసుకోగలనో లేదో, కాయ కష్టం చేసుకోగలనో అని అనుమానాలు ఉండే అందరికీ కూడా ఆపరేషన్ లేకుండా దేవుడు మనకిచ్చిన వరం స్పైనోకార్ట్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర సీడ్స్ అని గుర్తించండి, గమనించండి, వాడండి. 100కి 100 రూపాయలు ఉపశమనం పొందుతారు. కొంతమంది అలోపతి వైద్యులు కూడా నడుము నొప్పి ఉంటే ఈ స్పైనోకార్ట్ ట్యాబ్లెట్ వాడి చక్కటి ఉపశమనాన్ని పొందటం అనేది విశేషము.